Very good morning, everyone. Today, wait. This is a very important topic. మీకు IAS 105 ఫిఫ్త్ పేపర్ నుంచి చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అదర్గా 10 మార్క్స్ 2 ఎస్సేస్ వస్తాయి మీకు దీంట్లో నుంచి. డామ్ షూర్గా డెఫినేషన్స్ ఇస్తే ఎస్ఎంపి స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెజర్ వెజల్స్ రూల్స్ అని అడిగితే డెఫినేషన్ అడగడు, డెఫినేషన్ అడిగితే రూల్స్ అడగడు. రిపీటెడ్ ఈ టాపిక్ కానీ మీరు ప్రిపేర్ అయితే యావరేజ్ మీ హ్యాండ్ లో 10 మార్క్స్ ఉన్నట్టే. IAS 105 ఫిఫ్త్ పేపర్ నుంచి ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఇది డామ్ షూర్ క్వశ్చన్. SMP rules and write down 10 important definitions in SMP rules 1981. సారీ, మన క్లాస్ లో 1881 అని పెట్టాను, 1981 యాక్చువల్ గా. కంపల్సరీ డామ్ షూర్ గా ఈ స్టాటిక్ మొబైల్ ప్రెజర్ వెజల్ లో వచ్చేటప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మీకు రైట్ డౌన్ ఇంపార్టెంట్ డెఫినేషన్ SMPS రూల్స్. SMPV రూల్స్ అంటే స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెజర్స్ వెజల్స్ SMP రూల్స్ 1981. అండ్ అదర్గా ఇంపార్టెంట్ డెఫినేషన్ అడుగుతాడు. రైట్ డౌన్ ద ఇంపార్టెంట్ రూల్స్. Write down the important rules in SMP. Write down important SMP rules అని అడుగుతాడు. మీరు రూల్స్ 10 రాసిన ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఈజీగా నేను ఆల్రెడీ ఇప్పుడు మనం 26 ఆర్ నియర్లీ 26 ఆర్ 28 డెఫినేషన్స్ ఉన్నాయి నియర్లీ. అవి డిస్కషన్ చేసుకుంటా. ఆ డెఫినేషన్స్ లో మీరు ఏమైనా సరే మీరు 10 తీసుకోవచ్చు. 10 ఇంపార్టెంట్, 10 to 15 కానీ రాస్తే ఈజీగా కెన్ స్కోర్ 10 మార్క్స్. మనకి రీసెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్, రీసెంట్లీ 2017 లో ఈ క్వశ్చన్ మనకి మోస్ట్లీ ఆస్క్డ్. మనకి 2017, 2018 in 2018 and 2017 SMPS rules and important definitions several times asked this question. Explain the 2017 paper. Explain the important definition static mobile pressure vessel rules. Explain the important definitions. Minimum 10 to 15 enough. You wrote the exam. Minimum 10 నుంచి 15 డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. 2017 అడిగాడు. Explain the important definition static mobile pressure vessel rules. In 2015 explain the rules. Explain the rules. In 1981 SMPS rules. And 2019 this question is asked. Very important. అదర్వైజ్ 3 మార్క్స్ కి అడుగుతారు. మీ డామ్ షూర్ గా అడుగుతారు ఈ క్వశ్చన్. లాస్ట్ టైం ఇవ్వలేదు, సారీ సప్లీలో ఇవ్వలేదు, మీకు రెగ్యులర్లో ఇస్తాడు. 2019 లో అడిగాడు. ఎక్స్ప్లెయిన్ 10 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇన్ SMP రూల్స్. కంపల్సరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఇది 2000 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ వచ్చేటప్పటికి 2017 లో 2019 అడిగారు. 2020 సప్లీ పేపర్ ఇవ్వలేదు. అండ్ అదర్గా ఇప్పుడు మీకు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో 2020లో ఇప్పుడు వాళ్ళకి మాత్రం కంపల్సరీ డెఫినేషన్స్ ఆల్రెడీ అడిగాడు కాబట్టి 2019 లో. అండ్ అదర్గా సప్లీలో కూడా అడగలేదు కాబట్టి ఇంపార్టెంట్ రూల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ నుంచి 10 మార్క్స్ ఇంపార్టెంట్ రూల్స్ అయినా అడుగుతాడు. దిస్ ఈస్ ద స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెజర్ వెసల్స్. అండర్ దిస్ రూల్స్ ద స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెజల్
should be designed for specific purpose. Gas, oil, maximum operating temperature and pressure, correct to material and construction. Capacity, shape, size, etc. according to IS 2825, 2825 or any other approved code. The chief controller of explosives should be approved the same. The vessel should be fabricated by an approved fabricated and should be installed as per the safety distance stipulated in these rules. The pressure vessels and it is a lifting should be tested on regular basis. This is a pressure vessel diagram చూస్తాను చూడండి ఒకసారి స్క్రీన్ మీద మీకు ప్రెజర్ వెజల్ అంటే దిస్ ఈస్ ద ప్రెజర్ వెజల్ ఏదైనా స్టోరేజ్ చేసేదాన్ని స్క్రీన్ ప్రెజర్ వెజల్ స్క్రీన్ ప్రెజర్ వెజల్ దిస్ ఈస్ ద ప్రెజర్ వెజల్ స్టోరేజ్. ఈ వెజల్స్ యొక్క రూల్స్ వచ్చేటప్పటికి మనకి 1981 లో అనేది మనకి ఇంప్లిమెంట్ చేశారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ IS 105 ఫిఫ్త్ పేపర్ నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్సే. దీంట్లో ఈ టాపిక్ కానీ మీరు ప్రిపేర్ అయితే డ్యామ్ షూర్ గా ఒక ఎస్సే చేతిలో ఉంటుంది మీకు. డ్యామ్ షూర్ గా నేను డ్యామ్ షూర్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ లో ఎవరైతే 2020 బ్యాచ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్ లో వచ్చేటప్పటికి ఫిఫ్త్ పేపర్ నుంచి ఒక 10 ఎస్ఎస్ చెప్తాను. ఆ 10 ఎస్ఎస్ లో నాకు తెలిసినంత వరకు రిలేటెడ్ గా 4-5 ఎస్ఎస్ అనేవి డ్యామ్ షూర్ గా వస్తాయి. 4 ఎస్ఎస్ మాత్రం కంపల్సరీ వస్తాయి. 4 ఎస్ఎస్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948 అండ్ అదర్గా వర్క్మెన్ కంపెషన్, ESA యాక్ట్, పబ్లిక్ లేబిలిటీ, సోషల్ అకౌంటబిలిటీ, ఈ డ్యామ్ షూర్ ఎస్ఎస్ అండ్ అదర్గా SMP రూల్స్ అండ్ అదర్గా మ్యాక్సిమం ఇండియన్ ఎలక్ట్రిసిటీ అడిగితే 5 మార్క్స్ పడుతుంది. అందుకని ఇది మ్యాక్సిమం మీకు 5 మార్క్స్ అనేది రావచ్చు. దీంట్లో నుంచి టాపిక్ నుంచి 5 అనేది ఉంటుంది. అండ్ అదర్గా సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ నుంచి మనకి 2 ఎస్ఏలు ఇచ్చాడు కాబట్టి 2 ఎస్ఏల్లో ఇది ఒక ఎస్ఏ అడుగుతాడు, డ్యామ్ షూర్ స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెజర్. లేకపోతే అదర్వైజ్ గా పెట్రోలియం యాక్ట్ అండ్ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, BOWC యాక్ట్, ఇండియన్ బాయిలర్స్ యాక్ట్. ఈ 4 కంపల్సరీ ఇది డ్యామ్ షూర్ గా రిపీటెడ్ ఎస్ఏ. ఈ టాపిక్ నుంచి 2 ఎస్ఏలు వస్తాయి. మీకు బ్లూ ప్రింట్ అనేది ఇస్తాను. ఆ బ్లూ ప్రింట్ లో ఏ టాపిక్ నుంచి ఏ ఎస్ఎస్ వస్తాయి కూడా మీకు చెప్తాను. ఈజీగా ఐడెంటిఫై చేసి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద స్టాటిక్ మొబైల్ ప్రెజర్ వెజల్స్. ఈ వెజల్స్ ఓకే, లెస్ దెన్ ద కంటిన్యూ ద టాపిక్. These are the static and mobile pressure vessel. Static and mobile pressure vessel. Static and mobile pressure vessel. Unfreight rules 1981. అక్కడ 1911 అని పడింది, 1981. This is the అంటే static and mobile pressure vessels unfreight rules 1981. Short title and commitment, but these rules may be called the static mobile pressure vessels rules 1981. ఈ రూల్స్ ని 1981 గా కన్సిడర్ చేస్తాం. దే షాల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్. ఇది ఈ నియమాలను స్టాటిక్ మొబైల్ ప్రెజర్ వెజల్ ను రూల్స్ 1989 పిలుస్తారు. వారి అధికార గెజెట్ లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది, ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో అప్పటి నుంచి. అండ్ లెట్స్ డౌన్ ద ఇంపార్టెంట్ డెఫినిషన్స్. Wait, I will tell you important definitions. టోటల్ మనకి 26 నుంచి 27 వరకు ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. 26 నుంచి 27 వరకు ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి మనకి. చూడండి, ఇన్ దిస్ రూల్స్ అన్లెస్ ద కంటెస్ట్ అదర్వైజ్ రిక్వైర్స్. ఈ నియమాల్లో సందర్భం అవసరం అయితే తప్ప. ఫస్ట్ వన్, యాక్ట్. యాక్ట్ అంటే ఏంటి? చట్టం. యాక్ట్ మీన్స్ ద ఇండియన్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 1884 4 ఆఫ్ 1884. ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలుడు పదార్థాలు, అంటే భారతీయ పేలుడు పదార్థాల చట్టం 1884. యాక్ట్ మీన్స్ ద ఇండియన్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అప్రూవ్డ్ మీన్స్ ఏ డ్రాయింగ్, డిజైన్, స్పెసిఫికేషన్ ఆర్ కోడ్ అప్రూవ్డ్ బై ద చీఫ్ కంట్రోలర్. అంటే అప్రూవ్డ్ అంటే ఆమోదించబడింది. బాటిలింగ్ పాయింట్ అంటే ఏంటి? బాటిలింగ్ పాయింట్ మీన్స్ పర్మిసెస్ వేర్ సిలిండర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద కంప్రెస్డ్ గ్యాస్. బాటిలింగ్ పాయింట్ అంటే సిలిండర్ సంపీడన వాయువుతో నిండిన ప్రాంగణం. నెక్స్ట్ వన్, చీఫ్ కంట్రోలర్ మీన్స్ చీఫ్ కంట్రోలర్
ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అంటే చీఫ్ కంట్రోల్ అంటే పేలుడు పదార్థాలు చీఫ్ కంట్రోలర్ అంటారు. నెక్స్ట్ స్లైడ్. మీరు 10 చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 to 12 ఎనఫ్. ఇంకా మనకి యావరేజ్ గా 26 ఇంపార్టెంట్ డెఫినేషన్ ఉన్నాయి. కాంపిటెంట్ పర్సన్ అంటే స్కిల్డ్ పర్సన్ అంటే సామర్థ్య గల వ్యక్తి, అంటే దానికి ఆ వ్యక్తిలో ఉన్న నైపుణ్యం కలవాడు. కాంపిటెంట్ పర్సన్ అంటే చూడండి, కాంపిటెంట్ పర్సన్ మీన్స్ ఏ పర్సన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ బై ద చీఫ్ కంట్రోలర్. కాంపిటెంట్ పర్సన్ అంటే ఆ పర్సన్ కి ఆ వర్క్ లో అనుభవస్తుడు, ఆ పర్సన్ కి అనుభవస్తుడు. ఇప్పుడు సపోజ్ మనకి ఎగ్జాంపుల్, మనకి మనం ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్, సపోజ్ ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏదైనా తీసుకుంటే పర్చేజ్ చేస్తే కంపెనీ ఎంప్లాయ్ ఆథరైజ్ చేసిన పర్సన్ వచ్చి మనకి ఇన్స్టాలేషన్ చేస్తాడు. ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఆథరైజ్ పర్సన్ వచ్చి మనకి రిపేర్ చేస్తాడు, అక్కడ ఉన్న ప్రాబ్లం రెక్టిఫై చేస్తాడు. ఆ పర్సన్ ని మనం కాంపిటెంట్ పర్సన్ అంటే దాంట్లో మంచి అనుభవం ఉన్నాడు, స్కిల్డ్ పర్సన్, సమర్థ వ్యక్తి అంటారు. కాంపిటెంట్ పర్సన్ మీన్స్ ఏ పర్సన్ ఆన్ an organization recognized by the chief controller. These are the chief controller for such gases for such period as may be specified as the competent for carrying out test, examination, inspections and certification for installation and transport vehicles as stipulated in these rules. The person, organization, process and the qualifications. Wait. Vehicles stimulated in these rules. If such person or organization possesses the qualification, experience and other requirement as set up appendix to these rules and recognized as procedure laid down in a rule 11A, provide the chief control may be relaxed the requirement of qualification in respect of a competent person. If such a person is expectationally experienced or knowledge but not the requirements in respect of facilities, it is a command. అంటే సమర్థవంత వ్యక్తి అంటే చీఫ్ కంట్రోలర్ చేత గుర్తించబడిన ఒక వ్యక్తి లేదా సంస్థ అటువంటి వాయువుల కోసం మరియు ఈ నిబంధనలు పేర్కొన్న విధంగా పరీక్షలకు మరియు తనిఖీలకు అంటే ఏదైనా ఇన్స్పెక్షన్ మరియు సంస్థలకు మరియు రవాణా వాహనాల కొరకు ధృవీకరణ పరీక్షలు, తనిఖీలు మరియు ధృవీకరణ నిర్వహించడానికి సామర్థ్యంగా పేర్కొనవచ్చు. అటువంటి వ్యక్తి లేదా సంస్థ ఈ నిబంధనలో అనుబంధం 2 అంటే అపెండిక్స్ 2లో పేర్కొన్న అర్హతలు, అనుభవం మరియు ఇతర అవసరాలు కలిగి ఉంటుంది మరియు నియమం 11Aలో పేర్కొన్న విధానం ప్రకారం గుర్తించబడుతుంది. నెక్స్ట్ వన్ compressed gas. Next one compressed gas. Compressed gas means any permanent gas. అది ఏదైనా సరే పర్మనెంట్ గ్యాస్, liquefied gas or gas dissolved in liquid or cryogenic liquid under pressure or gas mixture which is in close to pressure vessel exercise a pressure exceeding 1 atmospheric gas. అంటే కంప్రెస్డ్ గ్యాస్ అంటే ఏదైనా శ్వాసత వాయువు కానీ, ద్రవం లేదా క్రయోజనిక్ లిక్విడ్ అండర్ ప్రెజర్ ఆర్ గ్యాస్ మిక్చర్ కానీ లేదా గ్యాస్ మిశ్రమం కానీ ఇది మూసివేసిన అండ్ అదర్ ఇట్ ఈస్ క్లోజ్డ్ ప్రెజర్ వెజల్ ఎక్సీడింగ్ ఏ ప్రెజర్ వెజల్ 1 అట్మాస్ఫిరిక్ గేజ్ అంటే గరిష్టంగా ఉన్న పని ఉష్ణోగ్రత వద్ద ఒక వాతావరణం గేజ్ కంటే ఎక్కువ ఒత్తిడి కలిగి ఉంటుంది. ఏదైతే కంప్రెస్ చేస్తూ ఉంటుందో హైడ్రోజన్ ఫ్లోరైడ్ కలిగి ఉంటుంది. ఇన్సులేషన్ లేదా శీతలీకరణ లేక గరిష్ట పని ఉష్ణోగ్రత 50 degrees లో పరిగణించబడుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. These are the continuation. Maximum working temperature and include hydrofluoride. In case of vessel without insulation లేకపోతే or refrigeration లేకపోతే the maximum working temperature shall be considered as a 55 degrees Celsius. Controller of explosives. అంటే controller of explosives means అంటే కంట్రోల్ అంటే పేలుడు పదార్థాలు. Controller of explosives
includes the deputy chief controller, of explosives, deputy controller of explosives and assistant controller of explosive. అంటే పేలుడు పదార్థ కంట్రోల్ ను, పేలుడు పదార్థాలు డిప్యూటీ చీఫ్ కంట్రోలర్, పేలుడు పదార్థాలని డిప్యూటీ కంట్రోల్ మరియు పేలుడు పదార్థాలని అసిస్టెంట్ కంట్రోలర్ ఉన్నారు. కరోజన్ అంటే మీకు తెలిసిందంతా, తుప్పు, డస్ట్, రస్ట్. కరోజన్ తుప్పు. Corrosion means all forms of wastage and includes oxidization, scaling, mechanical abrasion and erosion. అంటే తుప్పు అంటే అన్ని రకాల వ్యర్థాలు మరియు ఆక్సీకరణం, స్కేలింగ్, యాంత్రిక రాపిడి మరియు కోతను కలిగి ఉంటుంది. దిస్ ఇస్ ద కరోజన్ తుప్పు. క్రిటికల్ టెంపరేచర్ అంటే చూడండి, క్రిటికల్ temperature means the temperature above which gas cannot be liquefied by the application of pressure alone. Critical temperature means the temperature above which gas cannot be liquefied by the application of the pressure. Next one, cryogenic liquid ante cryogenic dravam. Liquid means liquid from a permanent gas having normal boiling point below -165 degrees. అంటే -165 degrees దాని నార్మల్ పర్మనెంట్ లిక్విడ్ ఫామ్ ని మనం క్రాస్నోజిక్ లిక్విడ్ గా కన్సిడర్ చేస్తాం. దీస్ ఆర్ ద ఎన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్. మీకు రైట్ డౌన్ 10 ఇంపార్టెంట్ డెఫినేషన్స్, SMPS రూల్స్ అని అడుగుతాడు. ఈ 10 కానీ మీరు రాస్తే ఈజీగా స్కోర్ అనేది ఈజీగా 10 మార్క్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ఐ విల్ షేర్ యూ. Next slide. These are the cryogenic pressure vessel. అంటే cryogenic pressure vessel అంటే ఏంటి? cryogenic pressure గా నాళాలు, వెజల్ అంటే నాళం ఉంటది కదా, మీన్స్ ఏ ప్రెజర్ వెజల్ ఇండియన్ ఫర్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్టేజ్ ఆఫ్ ఏ cryogenic లిక్విడ్. ఆల్రెడీ మేము cryogenic లిక్విడ్ చెప్పాం. ఆ లిక్విడ్ ని స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, అండ్ ఇన్క్లూడ్స్ కోల్డ్ కన్వర్ట్స్ టు vacuum insulated evaporators and vacuum insulated storage or transport tanks and thermosifon ట్యాంక్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి, స్టోరేజ్ చేయడానికి cryogenic pressure vessel గా కన్సిడర్ చేస్తాం. సిలిండర్ ఆర్ గ్యాస్ సిలిండర్ అంటే ఏంటి, లేదా ఆర్ గ్యాస్ సిలిండర్ అంటే ఏంటి? మీన్స్ ఎనీ క్లోజ్డ్ మెటల్, అంటే ఎనీ క్లోజ్డ్ మెటల్ కంటైనర్ ఇండియన్ ఫర్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్ట్. ఏంటైనా స్టోరేజ్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ. కంప్రెస్డ్ గ్యాస్ హ్యావింగ్ ద సేమ్ మీనింగ్ యాజ్ అసైన్డ్ ఇన్ లా రూల్ నెంబర్ 2 ఆఫ్ ఏ గ్యాస్ సిలిండర్ రూల్స్ 1981. అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ మనం సిలిండర్ ఆర్ గ్యాస్ సిలిండర్ ఇంట్లో లిక్విడ్ ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది స్టోరేజ్ చేస్తుంది, దాన్ని సిలిండర్ ఆర్ గ్యాస్ సిలిండర్ గా కన్సిడర్ చేస్తాం. అది ట్రాన్స్పోర్టేషన్. మీన్స్ ఎనీ క్లోజ్డ్ మెటల్ కంటైనర్ ఇండియన్ ఫ్రమ్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ compressed gas having the same meaning assigned to its includes. డిజైన్ అంటే ఏంటి? మీరు అక్కడ ఉన్నది ఎగ్జాక్ట్ గా రాయక్కర్లేదు, మీకు తెలిసిన విధానంలో కూడా రాయొచ్చు. ఓకేనా? డిజైన్ ఇంక్లూడ్స్ డ్రాయింగ్స్, క్యాలిక్యులేషన్, స్పెసిఫికేషన్, మోడల్స్, కోడ్స్ అండ్ ఆల్ అదర్ డీటెయిల్స్ necessary for the complete description of the pressure vessel and its construction. డిజైన్ అంటే ఏంటి? అది డిజైన్ ఇంక్లూడ్స్ డ్రాయింగ్ కానీ, క్యాలిక్యులేషన్ కానీ, అంటే దాని యొక్క క్యాలిక్యులేషన్, స్పెసిఫికేషన్స్, మోడల్స్ కానీ, కోడ్స్ కానీ, అండ్ అలా అదర్ డీటెయిల్స్ కానీ నెసరీ ఫర్ ద కంప్లీట్ డిస్క్రిప్షన్ ఫ్రమ్ ద ప్రెజర్ వెజల్ అండ్ ఇట్స్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ డిజైన్ ప్రెజర్ అంటే ఏంటి? డిజైన్ ప్రెజర్ చూడండి. డిజైన్ ప్రెజర్ మీన్స్ the pressure used in design. Design pressure means the pressure used in design, calculation of vessels for purpose of determining the minimum thickness of various component parts of the vessel. Design pressure అంటే డిజైన్ లో ఉపయోగించే పీడనం అండ్ ఆధారంగా వివిధ భాగాలను కనీసం నిర్ణయించే ఉద్దేశంతో ఒక లెక్కలు వెజల్ కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ ద వెజల్. Next definitions I will share you.
Dispenser. Dispenser means equipment installed in liquefied petroleum gas. Dispensing station meant for dispensing liquid petroleum gas as a automatic fuel or to motor vehicles. అంటే డిస్పెన్సర్ అంటే ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఏదైతే ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయో డిస్పెన్సింగ్ స్టేషన్స్ మీన్ లిక్విడ్ పెట్రోలియం ఆటోమేటివ్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఏర్పాటు చేసే పరికరాలు పెట్రోలియం వాయుని మోటార్ వాహనాలకు ఆటోమేటిక్ ఇంధనంగా పంపిణీ చేయబడి ఉద్దేశపడుతుంది. దిస్ ఇస్ ద డిస్పెన్సర్. డిస్ట్రిక్ట్ అథారిటీ మీన్స్ అంటే జిల్లా అధికారి. డిస్ట్రిక్ట్ అథారిటీ ఈజీ డెఫినేషన్ ఇది రాసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ అథారిటీ మీన్స్ ఇన్ టౌన్స్ హ్యావింగ్ ఏ కమిషనర్ ఆఫ్ పోలీస్, ద కమిషనర్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. అంటే టౌన్ లో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటాడు, ద కమిషనర్ ఆర్ ఏ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. అండ్ ఇన్ ఎనీ అదర్ ప్లేసెస్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే మనకి జిల్లా యొక్క మెజిస్ట్రేట్. ఫిల్లింగ్ డెన్సిటీ. ఫిల్లింగ్ డెన్సిటీ ఫిల్లింగ్ డెన్సిటీ అంటే చూడండి, ఫిల్లింగ్ డెన్సిటీ మీన్స్ ఫిల్లింగ్ డెన్సిటీ నింపడం. డెన్సిటీ మీన్స్ ద రేషియో ఆఫ్ weight of liquefied gas allowed in a pressure vessel to the weight of water that the vessel with hold it a 15 degrees Celsius. 15 degrees Celsius. Flammability ranges. Flammability range అంటే ఫ్లామ్మబిలిటీ అంటే మంట. ఫ్లామ్మబుల్ అంటే మంట, మంట పరిధి, దాని యొక్క రేంజ్ ఎంత. అండ్ ఫ్లామ్మబిలిటీ రేంజ్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ the minimum and maximum percentage by volume of the gas in mixture with air that forms a flammable mixture at atmospheric pressure and ambient temperature. Ambient temperature అంటే flammability range. Monday. Next one. Next slide I will share you. ఫ్లామ్మబుల్ కంప్రెస్డ్ గ్యాస్. దీస్ ఆర్ ద మొత్తం మనం ఇప్పుడు వరకు చెప్పుకునే అన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్. మీరు చూస్ 10 to 15. చూస్ ఎనీ 10 to 15 ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. 10 to 15 మీకు 26 నుంచి 27 వరకు ఇంపార్టెంట్ ఉంటుంది. దాంట్లో మీరు చూస్ మీకు ఏది ఈజీగా ఉన్నాయో అవి 10 to 15 అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్నాయే మనం రాయాలని లేదు. ఫ్లామ్మబుల్ కంప్రెస్డ్ గ్యాస్. ఫ్లామ్మబుల్ కంప్రెస్డ్ గ్యాస్. Flammable compressed gas means 13% or less of which when mixed with air forms of flammable mixture or whose flammable range is a greater than 12%. Next, firm. Firm means firm appendant to this rules. అంటే నియమాలు అనుబంధంగా ఉన్న ఫర్మ్ ఏదైతే రూల్స్ ఫార్మ్ అపెండెంట్ ద రూల్స్ ఫాలో అవుతుంది దాన్ని ఫర్మ్ గా కన్సిడర్. గ్యాస్ ఫ్రీ. గ్యాస్ ఫ్రీ అంటే గ్యాస్ ఫ్రీ ఇన్ ఏ రిలేషన్ టు ఏ ప్రెషర్ వెసల్ means the concentration of the flammable or toxic gases are both if such pressure vessel is within the safe limits specified per person to enter and carry out artwork in such vessels. Inspector means professional organization. Inspector means professional organization recognized by the chief controller for the certified pressure vessels and their fitting after carrying out the stage-wise inspection. During fabrication as stimulated in these rules as to ensure that the pressure vessels are designated and constructed in the accordance with IS Indian standards prakara. IS and Indian standards 28-25 or any other code approved by the chief controller. If the constitution members of the organization possess the qualification and experience and other requirement as set up out in appendix 2 to these rules, and recognition is granted as procedure led in rule 11A. In rule 11A, these are the inspector. Next one. Next slide. రమేష్ గారు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు రమేష్ గారు. ఓకే. సేఫ్టీ
relief device. Relief device, safety relief device అంటే ఏంటి? Safety relief device. Safety relief device means an automatic pressure relieving in device activated by the pressure upstream of the valve and characterization by fully opened POP action. Indeed, to prevent the rupture of pressure vessel under certain conditions of exposure. Source of ignition. Source of ignition అంటే ఏంటి? So source of ignition. Source of ignition. Right? Okay. Source of ignition. Source of ignition. Source of ignition means natural lights, fires, exposed incandescent materials, electrical welding అంటే మనకి ఎక్కడి నుంచి ignition మంట అనేది ముప్ర వలన వస్తుంది. Electrical welding arcs, lamps other than those specially approved by for using flammable atmosphere or spark or flame produced by means tank truck loading or unloading gantry or a hard stand means అంటే tank truck loading or unload or a hard stand అంటే the position of tank truck or mobile pressure vessel for loading and unloading of compressed gas into forming. Next, transport అంటే tank truck loading అంటే loading crane unloading crane లేదా హార్డ్ స్టాండ్ అంటే కంప్రెస్డ్ గ్యాస్ ని దానిలో లేదా దాని నుండి లోడ్ చేయడానికి లేదా అన్లోడ్ చేయడానికి ట్యాంక్ ట్రక్ లేదా మొబైల్ ప్రెజర్ నౌకు పార్కింగ్ చేసే స్థానాన్ని మనం ట్యాంక్ ట్రక్ లోడింగ్ ఆర్ అన్లోడింగ్ యాంట్రీగా కన్సిడర్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా. ట్రాన్స్పోర్ట్ మీన్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్రెజర్ వెసల్ ఫిల్డ్ విత్ ఎనీ compressed gas from one place to another but does not include movement of the vessel from one place to another in the same premises. అంటే రవాణా అంటే ఏదైనా అంటే మనకి ప్రెజర్ వెసల్ కానీ అండ్ అదర్గా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనం రవాణాగా కన్సిడర్ చేస్తాం. వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డస్ నాట్ ఇంక్లూడ్ మూవింగ్ ద వెసల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సేమ్ పర్మిసెస్. నెక్స్ట్ వన్, వెహికల్. వెహికల్ అంటే ఏంటి? వాహనం. వెహికల్ మీన్స్ ఏ మెకానికల్లీ ప్రొపల్డ్ garage designed to transport by land compressed gas in a pressure vessel mounted thereon and shall not including a vessel forming the barrel of railway tank wagon. These are the vehicle means. Vessel means a pressure vessel. ఇది కూడా ఇంపార్టెంట్ డెఫినేషన్ కింద వెహికల్, వెసల్, సోర్స్ ఇగ్నిషన్, ఇలాంటి మీరు ట్రాన్స్పోర్టేషన్, ఇలాంటివన్నీ ఈజీగా సింపుల్ డెఫినేషన్స్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవచ్చు. డిజైనర్ కంప్రెస్డ్ సిలిండర్ అండ్ అదర్గా కరోజన్ అండ్ ఎక్స్ప్లోజివ్ అండ్ కాంపిటెంట్ పర్సన్, చీఫ్ కంట్రోలర్, యాక్ట్, ఇలాంటివన్నీ మీరు ఏ అయితే సింగిల్ లైన్ ఉంటాయో ఆ 10 డెఫినేషన్స్ అనేవి మీరు చూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అన్ని డెఫినేషన్స్ రాయాలనే లేదు, ఏదైతే 10 డెఫినేషన్స్ అనేవి చూస్ చేసుకోండి. వెసల్ మీన్స్ ఏ ప్రెజర్ వెసల్. వాటర్ కెపాసిటీ మీన్స్ ఏ కెపాసిటీ ఇన్ లీటర్స్ ఆఫ్ ద ప్రెజర్ వెసల్ వెన్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద వాటర్ 15 degrees Celsius. నెక్స్ట్, జనరల్ ఎగ్జంప్షన్ అంటే సాధారణ మినహాయింపులు ఏంటి చూద్దాం. జనరల్ ఎగ్జంప్షన్. నథింగ్ ఇన్ దీస్ రూల్స్ shall apply to vessels which form part of a processing plant for the purpose of these vessels forming a part of our plant shall be mean vessel in which the unit process or unit operation is carried out, the vessel which contain as a process requirement as a compressed as a received from the consumed in the same processing plant, provided that the water capacity of the vessel shall be such that gas storage therein at the maximum working pressure shall not exceed the required for feeding the consuming point for the period not exceeding 16 hours at the designed flow rate. These are the next one. Next slide share chestnut. I will share you.
These are the rules. These are the rules. మీరు ఈ రూల్స్ లో వచ్చేటప్పటికి రిస్ట్రిక్షన్ ఆన్ ఫిల్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్ట్ అంటే నింపడం తయారీ మరియు దిగుమతిపై అని చెప్పేసి రూల్స్ అని ఇచ్చినప్పుడు ఇది మెయిన్ హెడ్డింగ్ రిస్ట్రిక్షన్ ఆన్ ఫిల్లింగ్. దిస్ ఇస్ ద మెయిన్ హెడ్డింగ్ రిస్ట్రిక్షన్ ఆన్ ఫిల్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టి అన్ ఇంపార్టెంట్ పెట్టి ఒక 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నింపడం తయారీ మరియు దిగుమతిపై పరిమితం. Restriction on filling and manufacturing and import. No person shall fill any compressed gas in any vessel or transport any vessel filled with any compressed gas unless such a vessel has been manufactured and accordance with the type or standard or code as specified under Rule 12. No person shall manufacture any vessel approved under sub Rule 1 without the prior approval of the chief controller. Any person seeking approval of the chief controller under sub Rule 2 shall submit it to him. The particulars specified in Appendix 1 to these rules, any specified Appendix 1 కింద కన్సిడర్ చేస్తారు. And a scrutiny fee of ₹500 in the manner specified under Rule 11. Number of persons shall be import any vessel without prior vessel of the chief controller. Next one. Next slide I will share you. నెక్స్ట్ వన్ రిస్ట్రిక్షన్ ఆన్ డెలివరీ అండ్ డిస్పాచ్ అంటే డెలివరీ మరియు పంపకాలపై పరిమితం. అంటే రిస్ట్రిక్షన్ అంటే డెలివరీ అండ్ డిస్పాచ్మెంట్ అంటే పంపకాలు డెలివరీ చేసేటప్పుడు దాని యొక్క పరిమితం. నో పర్సన్ 2 పాయింట్స్. నో పర్సన్ షాల్ డెలివరీ ఆర్ డిస్పాచ్ ఎనీ కంప్రెస్డ్ గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఏ వెసల్ ఎనీ పర్సన్ ఆర్ అదర్ దాన్ ద హోల్డర్ ఆఫ్ స్టోరేజ్ లైసెన్స్ ఇష్యూడ్ అండర్ దీస్ రూల్స్ ఆర్ టు పోర్ట్ అథారిటీ ఆర్ రైల్వే అడ్మినిస్ట్రేషన్. No compressed gas cylinder are dispatched under these rules sub rules 1 shall be exceed the quantity which the person to whom it delivered or dispatched is authorized to store under the license held by him. These are the delivery మరియు పంపకాలపై పరిమితం. నెక్స్ట్ వన్. 2 రూల్స్ అయినాయి. 2 rules are completed. These are the repair to vessels. Repair to vessels. అంటే మన వెజల్స్ ఏమైనా ఉంటాయి కదా మరమ్మతులు రిపేర్ వర్క్స్ నాలాలు వెజల్స్. 2 person shall compare first point 2 person shall carry out any repairs additions or alternation to any vessel unless the proposed repairs additions or alternation and their method of execution have been approved by the chief controller. Any such repairs additions or alternation approved by the chief controller shall be carried out in the manner by practice acceptable under the design code referred in Rule 10 కింద కన్సిడర్ చేస్తారు. Next one. Provide that nothing in these rules shall apply to replacement of any of the fitments of the vessel which does not to involve any heating. Before any repair, additions or alternation are carried out in any vessel, the same shall be completely emptied and purged with an insert gas. Complete record of repairs, additions or alternation referred to in sub Rule 1 shall be maintained and made available to the chief controller, and is a permission shall be obtained before decommissioning the vessel recommissioning చేయాలి. Next one. Next slide. 3 rules completed. 3 rules. These are the purging of pressure vessel used for flammable gas. అంటే మండే వాయువుల కోసం ఉపయోగపడే పీడన నాళను గా కన్సిడర్ చేస్తారు. ఫ్లామబుల్ గ్యాస్ గా కన్సిడర్ చేస్తా ఉంటారు. నెక్స్ట్ వన్. Before using any vessel or before or the refilling of an existing vessel which has been made gas free, air contaminant therein shall be purged by an insert gas or by gas for which the vessel is not be used. If the vessel is purged by means of flammable gas, the flammable mixture of so formed shall be vented from the vessel only after taking adequate precautions to prevent its ignition. Next one. Fifth rule. Provision of employment of children and intoxicating
పర్సన్స్ అంటే పిల్లలు మరియు మత్తులో ఉన్న వారికి ఉపాధి నిషేధం. ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇంటాక్సికేటెడ్ పర్సన్స్ అంటే మత్తులో ఉన్న వారికి ఉపాధి నిషేధం. సో నో పర్సన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years ఆర్ హూ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇంటాక్సికేషన్ అంటే మత్తులో తీసుకున్న వాళ్ళు షల్ బి ఎంప్లాయిడ్ ఫర్ ద లోడింగ్ అండ్ లోడింగ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఎనీ వెజల్ కంటైనింగ్ కంప్రెస్డ్ గ్యాస్ ఆర్ ఎనీ ఇంప్రెస్డ్ లైసెన్స్ అండర్ దిస్ రూల్స్. Okay, provision of employment of children and intoxicated persons. These are the 5 rules completed. Next slide I will share you. Provision of smoking fires lights అంటే ధూమపానం ఫైర్ గాని లైట్లు గాని మొదలైనవి నిషేధించడం. ప్రొవిజన్ no person shall smoke no matches, fire lights or articles or substances capable of causing ignition of any flammable gas shall be allowed at any time in the proximity to place compressed gas is stored, handled or transport in a vessel. Next one, supervision and operation with the licensed premises. Supervision అంటే లైసెన్స్ పొందిన ప్రాంగణంలో పర్యవేక్షణ మరియు ఆపరేషన్. Supervision and operation within the licensed premises. The operation of the licensed premises shall be under the supervision of persons. The operation of the licensed permission shall be under the supervision of the permission. Having knowledge of the equipments. Having the knowledge of the equipments being used in the premises and who is are trained in handling the compressed gas. And other operators shall be conversant with the hazards associated with the compressed gas and firefighting operations. This is the supervision and operation within the licensed premises. Supervision and permission within the licensed permission. Okay, next one. Next slide. 7 completed. Rules lo 7 completed. These are the 8th one. Special precautions. Special precautions against accidents. Special precautions ఏంటి against accidents అంటే ప్రమాదాలకు వ్యతిరేకంగా ప్రత్యేక జాగ్రత్తలు. స్పెషల్ ప్రికాషన్స్ against accidents అంటే ప్రమాదాలకు వ్యతిరేకంగా ప్రత్యేక జాగ్రత్తలు. No person shall commit or attempt to commit an act which may be tendent to causes a fire or explosion in or about any place where any compressed gas is stored, handled or transported in a vessel. All empty vessels which had contained any flammable or toxic gases shall except with their opened for the purpose of filling or cleaning or rendering them gas free be kept securely closed until they have been cleaned or freed of the gas as may be. And every person storing compressed gas in a vessel and every person in a charge of engaged in the storage, handling and transport of such gas in vessels shall at all times comply with the provisions of these rules and the conditions of any license issued thereunder. Comply with the provisions of these rules and the conditions of any license issued thereunder. Observe all precautions for the prevention of accident by fire or explosion and observe all precautions for the prevention of accident by fire or explosion and prevent any person for committing any act referred in sub rule 1 ga consider chest. Next one, last slide. This is one last procedure of payment fees. 10 point procedure of payment fee and fees చెల్లించే విధానం. All fees payable under these rules shall be paid through a class deemed draft and any nationalized bank in favor of the chief controller. Nationalized chief controller ద్వారా Nagpur and in any case when amount payable does not exceed 100 rupees, the payment may be made by cash, money order, postal orders or check drawn on a local bank. These are the procedure of for payment of fees. Next one, procedure for grant and revocation of recognition to competent